ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా పలు చోట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని చోట్ల కేజీ చికెన్ ఏకంగా 300 రూపాయలకు చేరింది. కార్తీక మాసం సమయంలో కేజీ చికెన్ 130 రూపాయల నుంచి 140 రూపాయల మధ్య పలికాయి. దీంతో నష్టాల భయంతో కోళ్ల ఫారాల యజమానులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కొరత కారణంగా ధరలు భారీగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో మార్చి వరకు చికెన్ ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మార్కెట్లో ఒక్కో గుడ్డు 5 రూపాయలకు పైన పలుకుతుంది. తెలంగాణలో కూడా చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ 280 రూపాయల నుంచి 300 వరకు ఉంది. పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో లైవ్ కోడి ధర కూడా 180 రూపాయలకు చేరింది. గత 4 రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ ధరలు 40% పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్లో సగటున ప్రతిరోజు 2000 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్సేల్, రీటైల్ కలిపి కేవలం 6000 టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.